దర్పల్లి మండల కేంద్రంలోని బంచార భవనంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ్త్య నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన వివిధ తాండాల సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు డీసీసీబీ చైర్మన్ తారాచంద్, మాజీ డిప్యూటీ అధికారి బాపురావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బంజార భవనంలో శాలువా కప్పి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్లవేళలా మీతో ఉండి మీకు ఏ అర్ధరాత్రి అయినా ఏ సమస్య వచ్చినా మాకు వివరిస్తే తక్షణమే స్పందించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాల్ సింగ్, దత్తు నాయక్, సక్రియ నాయక్, తులసిరామ్ నాయక్, కిషన్ నాయక్, గోపిచంద్ స్వామి, బాలు, ఇంద్రానగర్ తాండా బాలు, మరియా తాండా గణేష్, రావాజీ, లేవుడియా, చంద్రశేఖర్, రాయల్, గోపాల్, అరుణ, ముద్దల తాండా, నడిపి తాండా కేలు, గుడితాండా సరస్వతి, రమేష్, కొట్టాలపల్లి తాండా భూక్యాలత పాండు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. దర్పల్లి మండల మన నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు, డైరెక్టర్లకు, మన బంజారా పెద్ద మనుషులకు, జిల్లా నుంచి వచ్చిన మన తారచంద్ అన్న గారికి, మన బాబురావు అన్న గారికి, మన నాయకులకు అందరికీ నమస్కారములు. చెప్పిన మనం ప్రకారము మనలో వచ్చిన దానికి ఈ సన్మాన ప్రోగ్రామానికి వచ్చేసిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు అందరికీ నా నమస్కారములు. మీకు ఏ ఆపదలో ఉన్నా, మీరు ఏ రాత్రికైనా ఫోన్ చేసినా ఆ ఆపదలో మీకు అందుకుంటామని మన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు మీకు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాము. మీకు ఏ సహకారము ఇలా మా ఎమ్మెల్యేతో మేము మీకు సహాయం చేస్తామని ఈ సందర్భంగా మేము వచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి మండలంలోని బంజారా సర్పంచులు, ఉప సర్పంచులు, కారోబార్లకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకి ఈ సేవా సంఘం పక్షాన దర్పల్లి మండల సేవా సంఘం పక్షాన సన్మానించడం జరిగింది. మరి వాళ్లకు సర్పంచ్ యొక్క విధులు, విధానాలు, మరి ఏ రకంగా యాక్ట్ చేయాలా అనే దాని మీద సూచనలు ఇవ్వడం జరిగింది. మరియు వాళ్ళు రాబోయే రోజుల్లో మంచి నడవడికతో, మంచి తెలివితో గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలని ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తూ, మరి వారికైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు స్థానికంగా ఉన్న శాసనసభ్యుల ద్వారా పరిష్కారానికి వాళ్ళతో పాటు మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే కాకుండా ఈ మండలానికి సంబంధించిన ఏదైతే బంజారా సర్పంచ్లు ఉన్నారో వారు అందరు యూనిట్గా ఉండి ఈ మండలానికి సంబంధించిన ఏమేమి సమస్యల మీద పోరాడితే మేము వారికి సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇదే తంతును మేము జిల్లా వ్యాప్తంగా మొత్తం బంజారా సేవా సంఘం సర్పంచులను అందరినీ సన్మానించి, మరి జిల్లా వ్యాప్తంగా మొత్తం సర్పంచులను యూనిట్గా చేసి ఒక జిల్లాకు ఒక ఆదర్శంగా ఉండి ఈ బంజారా సమస్యలపైన మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ దర్పల్లి మండల కేంద్రంలో బంజారా భవన్లో మరి బంజారా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు సర్పంచ్ల పైన, ఉప సర్పంచ్ పైన, వార్డు సభ్యులపైన నమ్మకంతో ఎన్నుకున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వీళ్ళ యొక్క 5 సంవత్సరాల పీరియడ్లో ప్రతి ఒక్కరూ మరి గ్రామ పంచాయతీ, తాండా ప్రజల యొక్క అవసరాన్ని బట్టి మరి కృషి చేయాలని, మరి ప్రభుత్వం నుండి వచ్చే నిధులను మరి సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని మరి వారందరికీ మేము కోరుతూ మరి వారి యొక్క కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. మేము కూడా మీతోని ఉండి ఎక్కడైతే తాండాలో ఏ సమస్యలు ఉన్నా మరి మండల లెవెల్లో మీరు చూసుకొని, జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీకు సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ